వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను రీస్టోర్ ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టాలీలో కానీ టాలీ ప్రైమ్లో కానీ మనము బ్యాకప్ తీసుకున్న డేటాను తిరిగి రీస్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు పంపించిన బ్యాకప్ డేటాను కూడా మనము టాలీ ప్రైమ్లో రీస్టోర్ చేసుకోవచ్చండి. ఆ రీస్టోర్ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాము. చాలామంది వర్క్ చేసుకునేటప్పుడు దీన్ని యూజ్ చేస్తుంటారు. నాకు కాల్స్ కూడా వస్తుంటాయి, మేడం రీస్టోర్ ఎలా చేయాలి డేటాని అని. వేరే వాళ్ళు పంపించిన బ్యాకప్ డేటాను మనం టాలీలో రీస్టోర్ చేసుకోవచ్చు. ప్లస్ మన బ్యాకప్ డేటా ఉంటే మన కంపెనీ యొక్క బ్యాకప్ డేటా ఉన్నా కూడా రీస్టోర్ చేసుకోవచ్చు. రీస్టోర్ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది, ఇప్పుడు వేరే వాళ్ళు నాకు బ్యాకప్ డేటా పంపించారు చూడండి. దీన్ని ఫస్ట్ వాళ్ళు పంపించిన మీకు మెయిల్లో కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ పెన్ డ్రైవ్ ద్వారా కానీ బ్యాకప్ డేటా పంపించుంటే దాన్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలో సేవ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనము రీస్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు టాలీ ప్రైమ్ ఓపెన్ చేసుకోండి. టాలీలో అయినా టాలీ ప్రైమ్లో అయినా కూడా ఇప్పుడు డేటాకి వెళ్ళండి. డేటాలో రీస్టోర్ ఆప్షన్ తీసుకోండి. రీస్టోర్ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఏ కంపెనీ రీస్టోర్ అవ్వాలి అని అడుగుతుంది. ఎక్కడుంది మన ఫైలు? ఇక్కడ లేదు కదా. మనం బ్యాకప్ ఇదంతా నా సిస్టంలో ఉండే బ్యాకప్ కానీ మనం రీస్టోర్ చేసుకోవాల్సిన ఫైల్ ఇక్కడ లేదు. ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ తీసుకోండి. ఎక్కడుంది సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్లో? ఏ ఫోల్డర్లో ఉంది మీరు బ్యాకప్ చేసుకోవాల్సిన డేటా అంటే డౌన్లోడ్స్లో ఉంది. డౌన్లోడ్స్లో వచ్చి దిస్ వన్ ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. చూడండి సుధాకర్ టాలీ లెర్నింగ్స్, ఈ కంపెనీ డేటా నేను బ్యాకప్ తీసుకోవాలి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ఇచ్చేసేయండి, సేవ్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఆ కంపెనీ డేటా బ్యాకప్ వచ్చిందా లేదా చూద్దాము. ఇక్కడ కంపెనీ క్లిక్ చేసుకోండి బటన్ బార్లో. ఇక్కడ సెలెక్ట్ కంపెనీ తీసుకోండి. సెలెక్ట్ కంపెనీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ టైప్ చేయండి. చూడండి వాళ్ళు పంపించిన బ్యాకప్ డేటా అనేది నేను రీస్టోర్ చేసుకున్నాను. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఏమేమి వేశారో చూద్దాము ఒకసారి. ఆల్టర్కి వెళ్ళండి, లెడ్జర్స్ తీసుకోండి. చూడండి వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ క్రియేట్ చేశారు. అదేవిధంగా బుక్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఉన్నాయా లేదా చూద్దాం. ఫైనల్ అకౌంట్స్ చూడండి, వాళ్ళు వేసిన డేటా కూడా ఉంది మనకి మొత్తం కూడా. మనం ఇప్పుడు వాళ్ళు పంపించిన బ్యాకప్ డేటాను రీస్టోర్ చేసుకున్నాము. రీస్టోర్ చేసుకొని మనం మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ పీరియడ్ చేంజ్ చేస్తున్నా నేను. స్టార్టింగ్ డేట్ వచ్చి 1st ఏప్రిల్, ఎండింగ్ డేట్ వచ్చి 31st 3 చూడండి మొత్తం వాళ్ళు ఎన్ని ఎంట్రీస్ వేశారు. మనం ఇప్పుడు దీన్ని చెక్ చేసుకోవచ్చు, చేంజెస్ చేసుకోవచ్చు. మన క్లయింట్స్ కానీ మనకి బ్యాకప్ డేటా పంపిస్తే దాన్ని రీస్టోర్ చేసుకొని మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది వర్క్ చేసుకునేటప్పుడు ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.